టుడే ఐ వాంట్ ఈరోజు నేనైతే సోనా మిషనరీ గురించి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. సో సోనా మిషనరీ లిమిటెడ్ ఈ కంపెనీ ప్రజెంటేషన్ రిలీజ్ చేసింది. సో ఫస్ట్ ప్రజెంటేషన్ చూద్దాం. సో వాళ్ళ బిజినెస్ అండ్ వాసు నారాయణ్ ఈస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. హోల్ టైమ్ డైరెక్టర్ శ్వేత బైసల్. అండ్ వాళ్ళ జర్నీ తీసుకుంటే 2003లో స్టార్ట్ అయింది. 12 వరకు వి స్టార్టెడ్ అవర్ బిజినెస్ ఇన్ 2003 యాజ్ అ ప్రొప్రైటర్షిప్ కాన్కన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంఎస్ సోనా ఫుడ్స్. సో ఇప్పటి వరకు వచ్చింది. అండ్ మనం మెయిన్గా బిజినెస్ మోడ్ దాంట్లోకి వెళ్దాం. సో వీళ్ళ కంపెనీ ఏం చేస్తుంది అంటే రైస్ ప్రాసెసింగ్ మిల్స్ అంటే ఫ్యాక్టరీస్ అంటే రైస్ ఫ్యాక్టరీస్ పెట్టే వాళ్ళకి మిషనరీ సప్లై చేస్తుంది. సో వీళ్ళ మెయిన్ మోటివ్ ఏంది రైస్ ప్రాసెసింగ్ మిల్స్, గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీస్ అండ్ సర్వీసెస్. సో రైస్ ప్రాసెసింగ్ మిల్స్ ఏమేమి అమ్ముతారంటే వీళ్ళు ప్యాడీ క్లీనర్, పీ క్లీనర్, విబ్రో క్లీనర్ అంటే ఆ మిషనరీ సంబంధించిందంతా అమ్ముతారు. ట్రంకీ సొల్యూషన్స్ కంప్లీట్ ప్రాజెక్ట్. టైప్ ఆఫ్ రైస్ స్టీమ్ రైస్, రా రైస్, పార్బాయిల్డ్ రైస్ 60-70% ఆఫ్ టోటల్ రెవెన్యూ. సో గ్రెయిన్ బేస్డ్ డిస్టిలరీస్ ఇవన్నీ వాళ్ళ డిస్టిలరీస్ మిషనరీ. సో అది 30-40% రెవెన్యూ వస్తుంది. సో ఇది ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో వాళ్ళ కంపెనీ. మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే మెయిన్ బిజినెస్ చూడండి స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు. సో వాళ్ళ బిజినెస్ ఏంటంటే రైస్ మిల్స్కి మిషనరీ సప్లై చేయటం, గ్రెయిన్ మిల్స్కి మిషనరీ సప్లై చేయటం, డిస్టిలరీస్కి మిషనరీ సప్లై చేయటం. సో ఇవన్నీ మిషనరీ. సో ఇది వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సిచ్యువేటెడ్ ఇన్ గాజియాబాద్ ఉత్తరప్రదేశ్. టోటల్ ఏరియా 52,205 స్క్వేర్ ఫీట్లో వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది. అండ్ న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏరియా ఆఫ్ 90,007. ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టిమేట్ 30 crores పెట్టి కొత్త ప్రాజెక్ట్ కడుతున్నారు. హ్యామర్ మిల్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ఆపరేషనల్ బై 2026 కల్లా ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తుందని పెట్టారు. అండ్ జియోగ్రఫికల్ ప్రెజెన్స్ వాళ్ళు ఏ స్టేట్లో రెవెన్యూ తీసుకొస్తున్నారు. ఫస్ట్ హైయెస్ట్ ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, తెలంగాణ, దాదాపు అన్ని స్టేట్స్లో ఉన్నాయి వాళ్ళ బిజినెస్. సో కాంపిటేటివ్ స్ట్రెంగ్స్, డైవర్స్డ్ ప్రొడక్ట్ రేంజ్ అపీలింగ్ టు ద వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్స్. సో వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి. సోనా మిషనరీ ప్రైవేట్ లిమిటెడ్ has been prestigious brand of Asia. సో మెయిన్ మనకి కావాల్సింది రెవెన్యూ పార్ట్కి వెళ్దాం. నెట్ సేల్స్ ఫస్ట్ ఇయర్లో 2021లో 60 crores ఉంది. 2022లో 445 crores. తర్వాత 1 minute ఒకసారి దీంట్లో చూస్తే మనకు క్లారిటీ వస్తుంది ఈజీగా. ఆ, 44. సో సేల్స్ చూసుకుంటే సో 44 crores, 445 lakhs అంటే 44 crores చేయింది. తర్వాత 80 crores వెళ్ళింది. తర్వాత 95, ఇప్పుడు 95 crores వాళ్ళ సేల్స్ ఉంది. సో వాళ్ళ రెవెన్యూ, ఎబిటా మార్జిన్స్ ఇవన్నీ పెరిగినాయి. సో ఇక్కడ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో 95 crores ఇప్పుడు 97 crores రీచ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 10 crores వాళ్ళది. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే టోటల్ కంపెనీ లయబిలిటీస్ 98 crores, అసెట్స్ 98 crores. వాళ్ళ దగ్గర క్యాష్ ఎంత ఉందంటే 10 crores ఉంది. దట్స్ ద గుడ్ సైన్. షేర్ హోల్డింగ్ 73% ఉంది. సో చూడండి నెట్ సేల్స్ ఇవి ల్యాక్స్లో 445 lakhs అంటే 44 crores ఉంది. రెవెన్యూ పెరిగింది. రెవెన్యూ 15%. ఎబిటా మార్జిన్ పెరిగింది, 6 నుంచి 15కి వచ్చింది. సో కంపెనీ మంచిగా రన్ అవుతుంది. అసెట్స్ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ 65 crores, ఎందుకంటే వాళ్ళు కొత్త ప్లాంట్ కడుతున్నారు కాబట్టి 24లో. సో టోటల్
85 క్రోర్స్కి వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్. క్యాష్ ఈక్వలెంట్స్ 45 క్రోర్స్ ఉంది. క్యాష్ పెరిగింది వాళ్ళ దగ్గర. ఇంతకుముందు ఓన్లీ 6 క్రోర్స్ క్యాష్ ఉంది. చూడండి, ఇంతకుముందు క్యాష్ ఇప్పుడు 44కి వెళ్ళింది. క్యాష్ క్యాష్ క్యాష్. సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 45 క్రోర్స్ క్యాష్ ఉంది, ఇప్పుడు తగ్గింది. ఎస్టిమేటెడ్ తగ్గిందని వచ్చింది. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇండియన్ రైస్ మార్కెట్ చాలా పెద్దది, 52 బిలియన్స్లో ఉంది. గ్లోబల్ రైస్ అయితే ఇంకా 436 ఉందని చెప్పారు. సో దట్ వాట్స్ అబౌట్ సోనా మిషనరీ. సో మనం ఒకసారి నార్మల్కి వెళ్తే మార్కెట్ వాల్యూ 180 క్రోర్స్ ఉంది. P/E 17.6, దట్స్ గుడ్. బుక్ వాల్యూ 49 ఉంది. ROC 35. ఓకే, మంచిగానే ఉంది కంపెనీ అంతా. సో ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా సోనా మిషనరీలో ఇన్వెస్ట్ చేయాలి అంటే రెవెన్యూ వీటి పరంగా అయితే ఓకే, బట్ దట్స్ యువర్ విష్. మీరు ఇన్వెస్ట్ చేయాలి వద్దా అనేది నేను జస్ట్ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.